చరరాశిలో రేఖీయ సమీకరణాలు అధ్యాయంలోని అభ్యాసం 2.1లోని సమస్యల్ని సాధిద్దాం. అయితే ఈ అభ్యాసంలోని సమస్యలు సాధించే ముందు కొన్ని ముఖ్య విషయాలు ఏమిటంటే, ఇందులో 14 సమస్యలు ఉన్నాయి. ఈ 14 సమస్యల్లో కొన్ని ఒకే మాదిరిగా ఉన్నాయి. ఆ ఒకే మాదిరిగా ఉన్న సమస్యలను నేను జస్ట్ స్క్రీన్ మీద షేర్ చేస్తాను. మీరు వాటిని గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్ని సమస్యల్ని మనం ఇక్కడ సాధించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జస్ట్ మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు రాసుకోవడానికి అనుకూలంగా స్క్రీన్ని ఒక్కొక్క ప్రాబ్లం అయిపోగానే 5 నుంచి 10 సెకండ్లు అదే విధంగా ఉంచుతాను. రాసుకోవలసిన వాళ్ళు వీడియోని పాజ్ చేసి మీరు రాసుకొని వీడియోని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇక మన అభ్యాసం మొదలు పెడదాం. మొదటిది, క్రింది సామాన్య సమీకరణాన్ని సాధించుము. మనకు క్రింద సామాన్య సమీకరణాలు ఇచ్చి ఆ అన్ని సామాన్య సమీకరణాన్ని సాధించమని అడిగాడు. అందులో మొదటిది 6m = 12. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్క స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 6m = 12. సో సాధనలో మనం రాయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంది? మనకిచ్చిన సమీకరణాన్ని మళ్ళీ రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవ్వబడిన సమీకరణము 6m = 12. ఇది మొదటి స్టెప్. అయితే సమీకరణాలని ఏ విధంగా సాధించాలో మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒకవైపుకు చరరాశిని మాత్రమే ఉంచాలి. అంటే ఇప్పుడు ఇందులో కనబడే చరరాశి మనకు m. మరి mని మాత్రమే ఒకవైపు ఉంచి మిగిలిన స్థిరాంకాలన్నిటిని కూడా వేరొక వైపుకు పంపించాలి. ఇక్కడ మనకు mతో పాటు *6 ఉంది. కాబట్టి *6ని మనం పక్షాంతరం చెందిస్తాం. ఇందులో 6ని పక్షాంతరం చెందించగా ఇప్పుడు m * 6 ఇది. కాబట్టి *6ని పక్షాంతరం చెందించినప్పుడు మన నియమాల ప్రకారం ఏమవుతుంది? అది /6 అవుతుంది. కాబట్టి ఈ 6m = 12 సమీకరణం కాస్త m = 12/6 అవుతుంది. 12/6 అంటే 6 1ల 6 2ల పోతుంది. కాబట్టి m విలువ 2 వస్తుంది. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన m = 2. ఇది మనం సాధించడం పూర్తయింది. కానీ మరి ఈ సాధన సరైందా కాదా సరిచూద్దాం. మనం ఏ విధంగా సరిచూస్తామంటే, మనం సాధించిన m = 2 విలువను ఇవ్వబడిన సమీకరణంలోని LHSలో ఒకసారి, RHSలో ఒకసారి ప్రతిక్షేపిస్తే ఆ LHS, RHS విలువలు సమానం వచ్చినప్పుడు ఆ సమస్య మనం సాధించింది సరైందనమాట. కాబట్టి ముందు m = 2 విలువను ఇవ్వబడిన సమీకరణంలో ప్రతిక్షేపించగా LHS ఏమొస్తుందో చూద్దాం. LHS ఏంది? మనకు ఇందులో 6m ఉంది. కాబట్టి 6m = మరి 6m అంటే 6 × m అని అర్థం. మనకు వచ్చిన m విలువ 2 కాబట్టి 6 × 2 అంటే 12. LHS విలువ m = 2 విలువకు 12 అయింది. మనకు RHS కూడా 12 ఇవ్వబడింది. కాబట్టి LHS = RHS రెండు సమానం అయ్యాయి. కాబట్టి మనం సాధించిన సాధన m = 2 అనేది సరైన సమాధానం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైన్లన్నీ చెడిపేస్తాను. మీరు ఆ ప్రాబ్లంని జాగ్రత్తగా గమనించి రాసుకోండి. 5 నుంచి 10 సెకండ్లు ఆగుతాను. మీరు వీడియో కావాలంటే వీడియో పాజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 14p = -42. సో కాబట్టి ఇవ్వబడిన సమీకరణం ఏంటి? ఫస్ట్ రాయాల్సిన స్టెప్ ఇవ్వబడిన సమీకరణం 14p = -42.
ఇక్కడ కూడా ఇది మనకు 14 ఇంటూ పి ఉంది. కాబట్టి ఏం చేస్తాం, ఆ ఇంటూ 14ని పక్షాంతరం చెందిస్తే కుడివైపుకి వచ్చినప్పుడు ఏమవుతుంది, -42/14 అవుతుంది. ఇంటూ 14 కాస్త బై 14. సో 42ని 14 చేత భాగిస్తే మనకు వచ్చే భాగఫలం -3. కాబట్టి P = -3. మైనస్ ఉంది కాబట్టి -42 ఉంది కాబట్టి -3 వస్తుంది. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన P = -3. మళ్ళీ సరి చూడాలి కాబట్టి LHSలో P = -3 ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, LHS = 14P అంటే 14 ఇంటూ -3. సో ఇది +14 ఇంటూ -3 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 3లో 42. మరి ఇచ్చిన దాంట్లో RHS కూడా -42 ఉంది. కాబట్టి మన సాధన సరి అయిందే. సమస్యను నోట్ చేసుకోవాలంటే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ అదే మాదిరిగా ఉంది. ఇవ్వబడిన సమీకరణం -5y = 30 ఇక్కడ. కాబట్టి అది రాస్తాం. ఇవ్వబడిన సమీకరణం -5y = 30. మరి అందులో -5ని పక్షాంతరం చెందిస్తాం, ఎందుకంటే ఇది -5 ఇంటూ అయింది. పొరపాటు పడొద్దు, ఇక్కడ -5 ఉంది కాబట్టి కుడివైపు వెళ్తే +5 అని పొరపాటు చేయొద్దు. ఇది వైకి ఇంటూ -5గా ఉందన్నట్టు అర్థం. -5 ఇంటూ వై ఇది. కాబట్టి ఇంటూ -5ని కుడివైపుకి పక్షాంతరం చెందిస్తే బై -5 అవుతుంది. సో y = 30/-5. సో 5 1 5 6 పోతుంది కాబట్టి y = -6. దేర్ఫోర్ ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన y = -6 వచ్చింది. సో సరి చూసేటప్పుడు కూడా సేమ్ అదే పద్ధతి. y = -6 విలువను ఇవ్వబడిన సమీకరణంలో ప్రతిక్షేపించి మొదట LHSలో రాస్తాము. LHS = -5y = -5 ఇంటూ 6 -30 వస్తుంది. RHS కూడా -30 వస్తుంది. కాబట్టి LHS = RHS అయింది. మన సాధన సత్యమని నిరూపించబడింది. రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నేను మీకు కేవలం అర్థం చేసుకోవడానికి వదిలేస్తున్నాను. నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే అర్థం చేసుకోండి. తదుపరి రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 34x = -51. సో ఈ సమస్యను మనం వివరించుకుందాం, ఎందుకంటే ఇందులో భిన్నం వస్తుంది కాబట్టి మీరు పొరపాటు పడకుండా ఒకసారి దాన్ని మనం వివరించుకుందాం. సో ఇవ్వబడిన సమీకరణం 34x = -51. నేను చెప్పే స్టెప్ని నేను అండర్లైన్ చేస్తున్నాను. ఎక్కడ చెప్తున్నానో మీకు అర్థం కావడం కోసం సులభంగా. నెక్స్ట్ ఇందులో ఇది 34 ఇంటూ x కాబట్టి 34ని పక్షాంతరం చెందిద్దాం. చెందిస్తే x = -51/34 అవుతుంది. 17వ ఎకంలో 34 51 రెండు పోతాయి. 17 2ల 34, 17 3ల 51. కాబట్టి మనకు వచ్చే విలువ x = -3/2. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన -3/2. ఇప్పుడు సరి చూడాలి కదా. కాబట్టి ఈ -3/2ని ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుందో చూద్దాం.
LHS ఈజ్ ఈక్వల్ టు 34x అంటే 34 ఇంటూ ఎక్స్ కాబట్టి 34 ఇంటూ మనకు వచ్చిన విలువ -3/2. నెక్స్ట్ 2 17లో పోతుంది 34 కాబట్టి 34 పోయి 17 మిగులుతుంది ఇంటూ -3 అవుతుంది. ఇది +17 ఇంటూ -3 కాబట్టి మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ 17 3 51. మనకి ఇవ్వబడిన సమీకరణంలో RHS కూడా -51 కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. మన సాధన సత్యమని నిరూపించబడింది. మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం n/7 ఈజ్ ఈక్వల్ టు -3. సో ఇవ్వబడిన సమీకరణం n/7 ఈజ్ ఈక్వల్ టు -3. ఇక్కడ ముందుగా ఈ /7ని పక్షాంతరం చెందిస్తున్నాం. అది ఈజ్ ఈక్వల్ టు అవతలికి పోయి ఇంటూ 7 అవుతుంది. సో -3 ఇంటూ 7 అంటే -21. కాబట్టి సాధన n ఈజ్ ఈక్వల్ టు -21. సో సరిచూసే క్రమంలో ఈ -21ని ముందుగా LHS లో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు LHS ఏమవుతుంది? n/7 అంటే -21/7. 7 3లో పోతుంది కాబట్టి మైనస్ రాసుకుంటాం, 3 రాసుకుంటాం, -3 అవుతుంది. RHS కూడా -3 కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 2x/3 ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇవ్వబడిన సమీకరణం 2x/3 ఈజ్ ఈక్వల్ టు 18. ఇందులో xకి ఇంటూ 2 ఉంది, /3 ఉంది. కాబట్టి మనం ఒకేసారి రెండింటినైనా పక్షాంతరం చెందించవచ్చు, లేదా ఒక్కొక్క స్టెప్లో పక్షాంతరం చెందించినా పర్లేదు. సో ఒక్కొక్క స్టెప్లో చేద్దాం. మనం ముందు 3ను పక్షాంతరం చెందిద్దాం. అప్పుడు /3 కాస్త ఇంటూ 3 అవుతుంది కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 3. 18 3లో 54. నెక్స్ట్ ఇంటూ 2ను కూడా పక్షాంతరం చెందిస్తే x ఈజ్ ఈక్వల్ టు 54/2 భాగిస్తే 27 వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 27. కాబట్టి సమీకరణం యొక్క సాధన x ఈజ్ ఈక్వల్ టు 27. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 27 విలువను ఇవ్వబడిన సమీకరణంలో ప్రతిక్షేపించి సరిచూద్దాం. LHS 2x/3, 2 ఇంటూ x/3, 2 ఇంటూ 27/3. ఎందుకంటే మనకు వచ్చిన సాధన 27 కాబట్టి 3 9లో పోతుంది, ఇక్కడ 27 కాబట్టి 2 ఇంటూ 9 మిగులుతుంది. 2 9లో 18. RHS కూడా 18 ఇవ్వబడింది కాబట్టి LHS RHS 2 కూడా సమానం అయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లం 3x + 1 ఈజ్ ఈక్వల్ టు 16. అయితే ఇటువంటి సమస్యలు చేసేటప్పుడు ఇక్కడ మనకు xకి ఇంటూ 3 ఉంది, 3xకి +1 ఉంది. సమీకరణంలో 3 ఇంటూ x + 1 ఈజ్ ఈక్వల్ టు 16. అయితే మనం సమస్య సాధించేటప్పుడు ఎప్పుడైనా ముందు ఈ ప్లస్ లేదా మైనస్తో ఉన్న విలువల్ని పక్షాంతరం చెందించిన తరువాత xకి ఇంటూ ఉన్న విలువల్ని పక్షాంతరం చెందిస్తాం. అంటే ముందు +1ని పంపించి తర్వాత ఇంటూ 3ను పక్షాంతరం చెందిస్తాం. కాబట్టి ముందు 1ని పక్షాంతరం చెందిస్తే 16 - 1 అయింది. 3x 16 - 1 15.
ఇక మళ్ళీ మనం ఇంతకు చేసే సమస్య లాగానే వచ్చింది. ఇంటూ 3ని పక్షాంతరం చెందిస్తాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు 15/3 అయింది. x ఈజ్ ఈక్వల్ టు 3 5లో 15 కాబట్టి 5. కాబట్టి సాధన x ఈజ్ ఈక్వల్ టు 5. మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 5 విలువను ఇవ్వబడిన సమీకరణంలో ప్రతిక్షేపించి సరిచూద్దాం. LHS ఏంది మనకు 3x + 1 అంటే 3 × x + 1 కాబట్టి 3 ఇంటూ వచ్చిన x విలువ 5 + 1. 3 × 5 అంటే 15 + 1 16 వచ్చింది. RHSలో కూడా 16 ఉంది కాబట్టి LHS RHS రెండు కూడా సమానమైనవి. మరొక ప్రాబ్లం 3p - 7 = 0. సో 3p - 7 సమీకరణాన్ని 3p - 7 = 0 సమీకరణాన్ని సాధించాలి. అంటే చెప్పుకున్న విధంగా ముందు -7 నటు పంపాలి. పంపితే 0 - 7 పక్షాంతరం చెందిస్తే +7 అవుతుంది కాబట్టి 0 + 7 అంటే 7. మళ్ళీ తర్వాత ఇంటూ 3ను పక్షాంతరం చెందిస్తే p = 7/3. కాబట్టి సాధన p = 7/3. ఎడమ వైపు కేవలం p మాత్రమే మిగిలింది కాబట్టి p యొక్క సాధన 7/3. ఇప్పుడు p = 7/3 విలువను ఇవ్వబడిన సమీకరణంలో ప్రతిక్షేపించి రాస్తే LHS 3p - 7 3 ఇంటూ వచ్చిన p విలువ 7/3 - 7. 3కి 3 క్యాన్సిల్ అయిపోతే 7 మిగులుతుంది. 7 పక్కన ఉన్న -7 7 - 7 0. RHS కూడా 0 కాబట్టి LHS = RHS. నెక్స్ట్ ప్రాబ్లం 13 - 6n = 7. సో ఇవ్వబడిన సమీకరణం 13 - 6n = 7. ముందుగా చెప్పుకున్నట్టు ఎంతో ఉన్న ఇంటూ -6ను కాకుండా 13ను పక్షాంతరం చెందిస్తాం. కాబట్టి 13ను పక్షాంతరం చెందిస్తే ఈ +13 కాబట్టి అది అటువైపు వెళ్తే -13 అవుతుంది. +13 అని ఎక్కడ 13 ఉంది అంటే మనకు 13 ముందర ప్లస్ ఉన్నట్టే గుర్తు. ఇక్కడ ఉన్న రెండు పదాలు ఏంటి? -13 +13 -6n. కాబట్టి +13ని పక్షాంతరం చెందిస్తే -13. సో 7 - 13 -6. ఇప్పుడు -6 ఇంటూ n ఉంది. ఈ ఇంటూ -6ని పక్షాంతరం చెందిస్తే -6/-6 అయింది. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 1. సాధన n = 1. దాన్ని LHSలో ప్రతిక్షేపిస్తే 13 - 6n 13 - 6 ఇంటూ 1 13 - 6 1 6 కాబట్టి మనకు మిగిలే విలువ 7. RHS కూడా 7 కాబట్టి LHS = RHS అవుతుంది. నెక్స్ట్ 11వ లెక్క కూడా అలాంటి లెక్కే, కొంచెం పెద్ద సంఖ్యలు ఉన్నాయంతే. ఏంటది? ఇవ్వబడిన సమీకరణం 200y - 51 = 49. -51ని పక్షాంతరం చెందిస్తే కుడివైపు వచ్చేసి +51 అవుతుంది. అంటే కుడివైపు 100 అవుతుంది. ఇంటూ 200ని పక్షాంతరం చెందిస్తే /200 అయింది. 100 ఎక్కంలో 1లో 2లో పోతుంది కాబట్టి y విలువ 1/2. కాబట్టి మన సాధన y = 1/2. ఈ y = 1/2ని మళ్ళీ మనం ఇచ్చిన సమీకరణం LHS RHSలో ప్రతిక్షేపిస్తే
LHS 200y మైనస్ 51 అంటే 200 ఇంటూ y విలువ 1/2 మైనస్ 51, 2 ఒకట్ల 2 వందల పోతుంది కాబట్టి 100 ఇంటూ 1 మైనస్ 51 అంటే 100 ఒకట్ల 100 మైనస్ 51, మిగిలేది 49. కాబట్టి RHS ఈజ్ ఈక్వల్ 49, LHS ఈజ్ ఈక్వల్ RHS అయింది. ఒకే మాదిరిగా ఉన్న సమస్యలు నేను కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు గమనించండి, మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. కొంచెం విభిన్నంగా ఉండే సమస్యలు మాత్రమే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మొత్తం మీ అవగాహన కోసమే వదిలేస్తున్నాను. ఇది సాధ్యమైతే మీరు చూడకుండా చేయండి. మీకు ఏవైనా అందులో సమస్యలు వస్తే ఇది చూసి దాన్ని మీ సందేహాన్ని క్లియర్ చేసుకోండి. ఇది కూడా అంతే, ఇది కూడా మీ అవగాహన కోసమే వదిలేస్తున్నాను నేను. నెక్స్ట్ ప్రాబ్లం, 8x ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇవ్వబడిన సమీకరణం 8x ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ 13. మన నియమాల ప్రకారం ముందు 5/2ని పక్షాంతరం చెందిస్తున్నాం. కాబట్టి ఇది ప్లస్ 5/2 కాబట్టి కుడివైపుకి వెళ్తే మైనస్ 5/2 అయింది. 8x ఈజ్ ఈక్వల్ 13 మైనస్ 5/2. ఒకసారి భిన్నాల యొక్క కూడికల్ని గుర్తుకు తెచ్చుకుంటే ఇక్కడ 2 కాసాగ్గా వస్తుంది. సో 13 2లో 26 మైనస్ 5 అంటే 21/2. మళ్ళీ ఇంటూ 8ని కూడా పక్షాంతరం చెందించాలి కాబట్టి 21 ఆల్రెడీ ఉన్న 21/2, 8ని కూడా ఇటు పంపిస్తున్నాం కాబట్టి భాగారం చెందించబడుతుంది కాబట్టి బై ఉన్న ఈ 2కి గుణించబడుతుంది. కాబట్టి 21/2 ఇంటూ 8. అదేంటి మరి ఈ ఇంటూ 8 వచ్చి మళ్ళా ఇంటూ 8 అయిందంటే భాగహారానికి ఇంటూ 8 అయింది కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావద్దు. అంటే 2 16. సో వచ్చిన సాధన x ఈజ్ ఈక్వల్ 21/16. మళ్ళీ దీన్ని కూడా సరి చూడాలి కదా, సరి చూద్దాం. సో x ఈజ్ ఈక్వల్ 21/16ని మనం LHSలో ప్రతిక్షేపిస్తే 8x ప్లస్ 5/2. 8 ఇంటూ వచ్చిన x విలువ 21/16 ప్లస్ 5/2. 8లో మనకు 2లో పోతుంది కాబట్టి 8 2ల 16 పోతే కింద 21కి భిన్నంగా హారంలో 2 ఉంటుంది. 21/2 పక్కన ఉన్న ప్లస్ 5/2. సజాతి భిన్నాలే కాబట్టి డైరెక్ట్గా లవాలు కూడుకుంటే సరిపోతుంది. 21 ప్లస్ 5 26/2 అంటే 2 13లో పోతుంది కాబట్టి 13. LHS విలువ 13 వచ్చింది. RHS కూడా 13 ఉంది కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ RHS. సో మన సాధన సరిచూడబడింది. నెక్స్ట్ 4x మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ 9. సో ఇచ్చిన సమీకరణం 4x మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ 9. ఇందులో మొదటగా మైనస్ 5/3ని పక్షాంతరం చెందిస్తాం. అప్పుడు సమీకరణం ఏ విధంగా మారుతుంది?
4x ఈజ్ ఈక్వల్ 9 ప్లస్ 5/3. సో ఈ 9 ప్లస్ 5/3 చేస్తే ఏమొస్తుంది? సేమ్ ఇందాక 3 9 27 ప్లస్ 5 32/3. మరి ఇది 4x ఈజ్ ఈక్వల్ 32/3 వచ్చింది. మళ్ళీ ఎక్స్ను కూడా పక్షాంతరం చెందిస్తే చెప్పుకున్నట్లు ఇంటూ 4 కాబట్టి ఈ బై 3కి 3 హారంగా ఉంది కాబట్టి 3కు 4 గుణించబడుతుంది. ఈ విధంగా 32/3 ఇంటూ 4. మరి 4 తోటి 8లో పోతుంది కాబట్టి 4 ఎంబులో పోతే మిగిలింది మనకు పైన 8 కింద 3. 8/3 అంటే మన సాధన x ఈజ్ ఈక్వల్ 8/3. మరి సరి చూడాలి కదా, చూద్దాం. x ఈజ్ ఈక్వల్ 8/3 విలువను ముందుగా LHSలో ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే 4x మైనస్ 5/3. 4 ఇంటూ 8/3 మైనస్ 5/3. 4 ఏది భాగించబడదు కాబట్టి 4 ఎముల 32/3 మైనస్ 5/3 చేస్తే మనకు 27/3 వచ్చింది. విలువ 9. 3 9లో పోతుంది కాబట్టి. సో RHS కూడా 9. LHS ఈజ్ ఈక్వల్ RHS అయింది. నెక్స్ట్ చివరిదైన 16వ లెక్క. ఇక్కడ 15 అని పడింది, నేను పొరపాటున 15 కొట్టాను, కానీ 16 ఇది. x ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ 3.5. ఈ విధంగా చెప్పాలంటే 3.1/2. సో ఇవ్వబడిన సమీకరణం x ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ 3.1/2. మరి ఈ 3.1/2ని అపక్రమ భిన్నంగా మారిస్తే 2 3 6 ప్లస్ 1 7/2. x ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ 7/2 అయింది. ఈ ప్లస్ 4/3ని పక్షాంతరం చెందిస్తే మైనస్ 4/3 అయింది. ఇక్కడ 2 ఈ 3 లకాసాగు 2 ఇంటూ 3 6. సో 2 పోతే 3 ఇంటూ 7 మైనస్ 3 పోతే 2 ఇంటూ 4 అంటే 7 ఇంటూ 3 21 మైనస్ 4 2 8 అంటే 21 మైనస్ 8 అంటే 13/6. x విలువ 13/6 వచ్చింది. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన 13/6. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం సరిచూద్దాం. x ఈజ్ ఈక్వల్ 13/6ని ఇవ్వబడిన సమీకరణంలో ప్రతిక్షేపించి చూద్దాం. LHS విలువ ఏంది? x ప్లస్ 4/3 అంటే 13/6 ప్లస్ 4/3. 6 3 లకాసాగు 6 అవుతుంది. 6 చేత 6 1లో పోతుంది కాబట్టి 1 13లో 13. 3 చేత 6 2లో పోతుంది కాబట్టి 2 ఇంటూ 4 అంటే 13 ప్లస్ 4 2 8/6 అంటే ఎంతది? 21/6. 21/6 అంటే 2 కూడా 3 ఎక్కన పోతాయి. 3 2 3 7 కాబట్టి 7/2. 7/2ని మనం ఈ అపక్రమ భిన్నం అవుతుంది కాబట్టి మిశ్రమ భిన్నంగా మారిస్తే 2 3 6 1 శేషం విభాజకం 2. 7/2 ఏమవుతుంది? 3.1/2 అవుతుంది. అంటే RHS కూడా 3.1/2 ఇవ్వబడింది కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ RHS. సో ఈ సమస్య కూడా మనం సరైన విధంగానే చేశాము. ఈ విధంగా ఈ అభ్యాసంలోని అన్ని సమస్యల్ని మనం సాధించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో
వేరొక అభ్యాసం, దానికి సంబంధించిన సమస్యలు, దానికి సంబంధించిన ముఖ్య అంశాలు చెప్పుకుందాం. బాయ్.